నమస్తే ఫ్రెండ్స్, నేను మీ హరిహరన్ న్యూమరాలజిస్ట్. ఈరోజు రెండవ సంఖ్య 2వ తేదీ, 11వ తేదీ, 20వ తేదీ, 29వ తేదీల్లో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాల గురించి కొన్నిటిని నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. అలానే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఫాలో అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి, ఆ కస్టమర్స్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. పోతే సబ్జెక్టులకు వెళ్ళిపోదామండి. రెండు అంటే చంద్రమాత అండి, చంద్రుడు. ఈ నెంబర్లో జన్మించినటువంటి వాళ్ళు చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు, సంతోషంగా ఉంటారు, మంచి ప్రేమతత్వం కలిగి ఉంటారు, మంచి కుటుంబాన్ని కలిగి ఉంటారు. అలానే మంచి తెలివి కల్లాటువంటి వ్యక్తులు వీరు. విపరీతమైన తెలివితేటలో జ్ఞానం ఉంటాయి వీళ్ళకి. ఎటువంటి సమస్యనైనా సరే చిటికలో సాల్వ్ చేసేటువంటి జ్ఞానవంతులని కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మనకున్నటువంటి 64 కళల్లో ఏదో ఒక కళని వీరు సొంతం చేసుకుంటారు. సినీ పరిశ్రమలో కనుకైతే బాగా రాణిస్తారని చెప్పొచ్చు. మంచి మంచి కవులు ఉంటారు, పండితులు ఉంటారు వీరిలో. అలానే ఫ్రెండ్స్, ఎదుటివారిని త్వరగా నమ్మి మోసపోయేటువంటి వ్యక్తులు కూడా వీరేనండి. ఎవరినైనా ఊరికి నమ్మేస్తారు. వీళ్ళకి కుటుంబ సభ్యులు అంటే చాలా ఇష్టం. మగవారుగా పుట్టినా కూడా తల్లి స్వభావం కలిగి ఉంటారు వీరు. ఒక కుటుంబంలో తల్లి గనక తన కుటుంబాన్ని తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎలా అయితే ప్రేమతో ఆదరిస్తుందో అటువంటి తత్వం కలిగినటువంటి వారండి ఈ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళు. వీరి దగ్గర మోసం చేసేటువంటి లక్షణాలు ఉండవండి. సున్నితమైనటువంటి మనసు కలిగి ఉంటారు వీళ్ళు. మంచి కలుపుగోలుతనం ఉంటుంది వీరి దగ్గర. ముఖ్యంగా ఏంటంటే హయ్యెస్ట్ క్రియేటివిటీ తత్వం అనేటువంటిది ఉంటుందండి. హయ్యెస్ట్ క్రియేటివిటీ తత్వం అనేటువంటిది వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా ఫ్రెండ్స్ చాలా అట్రాక్టివ్గా, చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంటారు. అంటే ఒక 100 మందిలో కూడా ఒక 100 మంది ఒక చోట ఉన్నారనుకోండి, ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళు కనుక అక్కడ ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉంటే వాడు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. అంత అట్రాక్టివ్గా అందంగా ఉంటారు. మంచి సంభాషణకర్తలుగా ఉంటారు, మంచి జ్ఞానవంతులు, మంచి పండితులు. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళు డిపెండెంట్స్. వీళ్ళు సొంతగా ఏది చేయలేరు. వీళ్ళకి అనుకూలమైనటువంటి ఫ్రెండ్లీ నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తులు కనుక వీరికి ఫ్రెండ్స్ కానీ, పార్ట్నర్షిప్లో కానీ, అంటే వివాహితులై ఉండి కానీ, బిజినెస్ పార్ట్నర్షిప్లో కనుక ఉన్నట్లయితే మాత్రం అసలు ఇక వీరికి తిరిగే ఉండదండి. వీరి ఆలోచనల్ని మనం ఫేస్ చేయలేం. వీళ్ళ యొక్క జ్ఞానానికి మనం తట్టుకోలేం. వీళ్ళ ధన సంపాదన అలానే ఉంటుంది, వీళ్ళ మంచితనం అలానే ఉంటుంది, నలుగురికి పెట్టేటువంటి విధానం అట్లానే ఉంటుంది. ఏ విషయంలో కూడా తగ్గరండి వీళ్ళు. చాలా మంచి వ్యక్తులు. అయితే ఫ్రెండ్స్, వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చంద్రుడి కనుక ఏంటంటే అమావాస్య పౌర్ణమి 15 రోజులకి అట్లా ఎలా వస్తుందో అలానే వీరు కూడా అంతేనండి. 15 రోజులు ఒక రకంగా, 15 రోజులు ఒక రకంగా ఉండేటువంటి తత్వం. భావంగా ఉంటాం, ఒకళ్ళే కూర్చొని ఆలోచించుకుంటూ ఏదో పోగొట్టుకునే వాళ్ళకి ఆలోచించుకుంటూ ఉంటాం. ఆ లక్షణాలు ఉంటాయి వీరిలో. ముఖ్యంగా 29 తేదీల్లో కనుక జన్మించినటువంటి వాళ్ళు, వీళ్ళ యొక్క జీవన విధానం కంప్లీట్గా సుడిగుండాలమయం అని చెప్పొచ్చండి. కంప్లీట్గా సుడిగుండాలమయం వీళ్ళ యొక్క జీవన విధానం. వీళ్ళు అత్యాసపరులు. ఫ్యామిలీ లైఫ్ కూడా అంతేనండి. 6 నెలలు బాగుంటుంది, 6 నెలలు బాగుంటుంది అని చెప్పి అన్ని కష్టాలు ఉంటాయా? కాదండి. కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి.
వీళ్ళల్లో ఎక్కువ జనరల్గా ఏంటంటే కవులు, కళాకారులు, మంచి మంచి పండితులు వీళ్ళు కూడా ఈ నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. అయితే 29 జన్మ సంఖ్యలో పుట్టినటువంటి వాళ్ళకి ఫ్రెండ్స్ కొంతమందికి ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ కాస్త నోటి దూల కూడా ఉంటుందండి. అయితే వీళ్ళల్లో గొప్ప గొప్ప సైంటిస్టులుగా సెటిల్ అవుతారండి. చాలామంది సైంటిస్టులు ఉంటారు, మంచి మంచి ప్రొఫెసర్స్, లెక్చరర్స్, ఇట్లా మంచి 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 పొజిషన్స్లో ఉండేటువంటి వ్యక్తులు. 2 కనుక జన్మ సంఖ్య ఉండి 8 కనుక డెస్టినీ నెంబర్ అంటే 2/8 కాంబినేషన్లో కనుక ఎవరైనా జన్మించి ఉంటే వీరికి 0% లక్కండి. అనేక రకాల కష్టాలండి. కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఉంటాయి, మానసికమైనటువంటి ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఇట్లా అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఇటువంటి వారు ఖచ్చితంగా మమ్మల్ని కనుక కన్సల్ట్ చేస్తే మీకు ఉపయోగపడే విధంగా గత జీవితం కన్నా కూడా మమ్మల్ని కలిసిన తర్వాత మేము చెప్పినటువంటి నేమ్ కరెక్షను, మొబైల్ కరెక్షను, రెమెడీస్ ఇదంతా ఫాలో అయిపోయిన తర్వాత మీరు అవి పాటిస్తే ఖచ్చితంగా జీవితంలో కొన్ని మార్పులు అనేవి మీరు చూస్తారు. జీవితం అనేటువంటిది గత జీవితం కన్నా కూడా మెరుగు జీవితాన్ని మీరు గమనించగలుగుతారని చెప్పొచ్చు అండి. అట్లానే 2లో జన్మించి 4 గనక డెస్టినీ నెంబర్ అయ్యి ఉంటే 2/4 కాంబినేషన్ అంటాం దీన్ని. వీరికి 20% కేవలం 20% మాత్రమే వీళ్ళకి అదృష్టం ఉంటుందండి జీవితం మొత్తంలో. అదే ఇప్పుడు వీళ్ళల్లో కనుక ఆడవాళ్ళు కనుకైతే పీసీఓడి సమస్యలు, మగవాళ్ళకైతే బ్రెయిన్ ట్యూమర్స్ అని, ఊపిరితిత్తుల సమస్యలని, అంటే ఇంకా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వీరిని వెంటాడతాయి. ఆర్థిక ఇబ్బందులు వెంటాడతాయి, కుటుంబంలో కలహాలు, సంపాదన విషయంలో కూడా కొన్ని అందనట్టుగా ఉంటాం. వృత్తి వ్యాపారంలో కూడా ఏంటంటే లాభాలు వచ్చినట్టే ఉంటే రావు, సెటిల్మెంట్ వచ్చినట్టే ఉంటుంది రాదు. ఇట్లా అనేక రకాల సమస్యలతో వీళ్ళు కూడా సఫర్ అవుతుంటారండి. వీళ్ళల్లో 2 గనక జన్మ సంఖ్య అయి ఉండి 5 డెస్టినీ నెంబర్ కనుక అయితే వీరికి పూర్వం నుంచి ఆస్తులు, అంతస్తులు ఉంటాయండి. తల్లిదండ్రులు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలా వీళ్ళేంటంటే ఈ కాంబినేషన్ అనేటువంటిది ప్రాపర్టీ లైన్ అంటామండి దీన్ని, ప్రాపర్టీ కోడ్ అంటాం దీన్ని మనం. అంటే వీరికి తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి లేదా తాత ముత్తాత నుంచి సంక్రమించినటువంటి ఆస్తులు ఉంటాయి, వాటితో కలిపి హ్యాపీగా జీవించేస్తూ ఉంటారు. వీళ్ళకి కూడా ఏంటంటే కొంచెం సెటిల్మెంట్ విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళు కూడా ఏంటంటే నేమ్ కరెక్షన్స్ ఇవన్నీ చేసుకోవడం అవసరం, ఖచ్చితంగా కన్సల్ట్ చేయడం అవసరం అండి మమ్మల్ని. అట్లానే 2 జన్మ సంఖ్యగా జన్మించి 9లో గనక విధి సంఖ్య గనక ఉంటే 9 విధి సంఖ్య ఉంటే వీరికి కేవలం 20% లక్ మాత్రమే ఉంటుంది జీవితంలో. వీరికి ఏంటంటే వివాహ సంబంధాలు, బాంధవ్యాలు బాగానే ఉంటాయి, కానీ వ్యాపారాలు కలిసి రావు, వృత్తి ఉద్యోగాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పి జీవితం బాగుండదంటే బాగానే ఉంటుంది, కాస్త మధ్యస్థంగా ఉంటుంది. మధ్యస్థ జీవితాన్ని అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అటు సంతోషంగా ఉండలేరు, ఇటు కంప్లీట్ దుఃఖంగా ఉండలేరు, అంటే మధ్యస్థంగా జీవిస్తారు వీళ్ళు. అలా అని ఇబ్బందులు లేకుండా ఉంటాయా? ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు పోయినాయి, కాస్త మంచి జీవితం వస్తుంది అనుకునే లోపే మళ్ళా ఇబ్బందులు మొదలవుతాయి. వీడి యొక్క జీవనశైలి ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను చెప్తుంది ఏంటంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. కాస్త ఈ వీడియోస్ చేయడంలో గ్యాప్ వచ్చింది, క్షమించాలి. చాలామంది 1, 3, 5, 6 సిరీస్ చేయమని చెప్పి చాలామంది కోరి ఉన్నారు, నన్ను చేయలేకపోయాను, క్షమించండి. కొన్ని ఇబ్బందుల వల్ల నాకు కుదరలేదు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఫాలో, ప్రతి ఒక్కరు కూడా ఫాలో కాండి, పెద్ద మనసుతోటి సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ
ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క మనపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నానండి.